హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 10 వరకు చేసుకున్న పనులన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఎందుకో ఏమో తెలియదు కానండి, మార్నింగ్ నుంచి పనులు చేసుకోవాలంటే కొద్దిగా బద్ధకంగా అనిపించింది. మార్నింగ్ అయితే 2-3 పనులు సగం చేసేసి ఈవినింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక భోంచేసాక పడుకున్నా. నేను లెగుద్దామన్నా సరే లెగబుద్ధి కాక లేచేపాటికి కూడా 6 అయిపోయిందండి. కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ముందు లెగంగానే ఈ కుక్కర్లో శనక్కాయలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేశానండి. ఇది ఉడుకుతూ ఉన్నలోపు ఇంట్లో బయట ఒకసారి ఊడ్చేసుకొని లైట్లు వేసేసుకున్నాను. తర్వాత పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవు కదా, ఇవైతే కనుక ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి ఇవి కొద్దిగా ఉడకబెట్టేసేసి పిల్లలకి ఇచ్చేసాను. ఇక ఒక టీ పెట్టి ఇచ్చేసామంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళకి ఏం కావాలంటే అంతవరకు నేను చేసి ఇచ్చేసినట్టేనండి. ఈ పని అయిపోయిన తర్వాత అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బద్ధకంగా అనిపించి పనులేవి చేయకుండా కొద్దిగా టైం పాస్ చేసినా సరే ఆ బద్ధకం ఎన్ని పనులను చేపిస్తుందో, ఎంత ఫాస్ట్గా చేపిస్తుందో ఇక ఇప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను. మార్నింగ్ కొద్దిగా వెన్నపూసని కరగపెడదామని చెప్పేసి మజ్జిగ చేసి కూడా పక్కన పెట్టేశానండి. కనీసం వెన్నపూస కూడా తీయలేదు. ఇప్పుడు ఈ వెన్నపూసని డీప్లోంచి తీసేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఉంచేస్తున్నాను. ఇందా చెప్పాను కదా, మార్నింగ్ మజ్జిగ చేసేసి అలానే వదిలేసాను చెప్పేసి ఇప్పుడు ఆ మజ్జిగలోంచి వెన్నపూస తీసి ఈ బాక్స్లో వేసేస్తున్నానండి. తర్వాత ఈ వెన్నపూస మొత్తాన్ని కడిగేసేసి నెయ్యి కాద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో నెయ్యి అయితే అయిపోయింది. అది కాక ఈరోజు అంటే ఈ పూట కొద్దిగా కొబ్బరి పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగే చేద్దామని చెప్పేసి ముక్కలు కట్ చేసి కూడా పెట్టేసి చేయబుద్ధి కాక అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొబ్బరి పచ్చడిలో నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఇంట్లో నెయ్యి అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మజ్జిగలో వెన్నపూస కూడా తీసేసి నెయ్యిని కాద్దాం అనుకుంటున్నాను. ఈలోపు మధ్యాహ్నం మేము భోంచేసినవి అలానే కొద్దిగా వంట చేసిన గిన్నెలు మొత్తం సింక్లో అలానే ఉన్నాయి. వీటిని ఇప్పుడు కడిగి స్టాండ్లో పెట్టేస్తాను. నేను భోంచేసిన తర్వాత మధ్యాహ్నం పూట సింక్లో గిన్నెలు అనేవి అస్సలు ఉంచరండి, క్లీన్ చేసి అప్పటికప్పుడే స్టాండ్లో పెట్టేసుకుంటాను. కానీ ఈరోజు ఈ పని చేద్దామంటే కనుక నాకు చాలా బద్ధకంగా పని చేయబుద్ధిగాక వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు ఈ పని చేస్తే తెలుస్తుంది పనులు అనేవి ఎప్పుడూ పెండింగ్ పెట్టకూడదు, ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి అని. ఈ గిన్నెలు తోమటం అనేది మధ్యాహ్నమే తోమేసేసి రెస్ట్ తీసుకుంటే కనుక ఇప్పుడు లెగంగానే ఇన్ని పనులు ఉన్నట్టు అనిపించేవి కాదండి. ఎందుకంటే మధ్యాహ్నం ఆ పని చేసేసినప్పుడు ఇంకో పని ఏదైనా కనిపిస్తే చేసేదాన్నేమో, కానీ అలా చేయకుండా పెండింగ్ పెట్టా కాబట్టి ఇప్పుడు ఇంత హడావుడిగా ఈ పనులు చేసుకోవాల్సి వస్తుంది. వంట అయితే కనుక చేయాల్సిన పని లేదండి. మార్నింగ్ కొద్దిగా టమాటా పప్పు చేశాను, అది ఉంది. అందుకని కొబ్బరి పచ్చడి చేద్దాము అనుకుంటున్నాను. అదొకటి చేసేసి రైస్ పెడితే వంట పని అయిపోయినట్టే. ముందుగా బియ్యం కడిగేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇవి కొద్దిగా నానటానికి టైం పడుతుంది కదా, అందుకని ముందుగానే బియ్యం కడిగేస్తున్నాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం బయట చెట్లకు పోస్తానండి. అవి కూడా ఎక్కువ పోయిన ప్రతి కుండీలో కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటాను. ఈరోజైతే కనుక ఇంట్లో ఊడ్చేసి బయట ఊడ్చి మొక్కలకైతే నీళ్లు పోయలేదు, అంత టైం కూడా లేదని చెప్పేసి ఎలానో బియ్యం కడుగుతున్నా కదా, ఆ బియ్యంలో నీళ్ళని అంటే బియ్యం కడిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా కావాల్సిన మొక్కల వరకు మాత్రమే పోస్తున్నాను. అది కాక ఈరోజు అంటే ఈ పూట అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. పిల్లల్ని చూసేసి ఇటు నుంచి ఇటే వెళ్తామని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశారు. నాకు ఆ విషయం కూడా గుర్తులేదు, అలా పడుకొని ఉన్నాను. ఇక వాళ్ళు వచ్చేపటికి మాత్రం ఫాస్ట్గా పనులు అనేవి కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే కనుక 7:15 అయిపోయింది. కానీ పనులు జరుగుతూనే ఉన్నాయి, అంతకంటే ఫాస్ట్గా టైం కూడా జరుగుతూనే ఉంది. లెగంగానే కొద్దిగా చిరాగ్గా అనిపించి కాఫీ పెట్టుకొని తాగుదాము అని అనుకున్నా కానండి, నాకు అంత టైం కూడా కుదరలేదు. ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసాను, మా హస్బెండ్కి కొద్దిగా టీ పెట్టించాను. కానీ నేను కాఫీ పెట్టుకొని తాగుదామన్నా సరే
టైం మాత్రం అస్సలు లేదు. ఇప్పుడు ఈ బియ్యం కడిగేసి పెట్టేసిన తర్వాత కొద్దిగా కాఫీ కూడా కలుపుకుందాం అనుకుంటున్నాను. చెప్పాను కదా మార్నింగ్ కొబ్బరి ముక్కలు కట్ చేసి అలానే ఉంచేసానని చెప్పేసి. అది ఒకటను ఇంట్లో మిరపకాయలు కూడా అయిపోయినాయండి పచ్చడి చేద్దాము అంటే. ఇప్పుడు ఆ మిరపకాయలు తెప్పించేసాను. ఇవి బాక్స్లో పెట్టేసి పచ్చడికి కావాల్సిన మిరపకాయలు కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు కాఫీ పెట్టుకుంటూ మీతో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అది కూడా ఓ మంచి టిప్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే కంటి చూపు మెరుగుపడటానికి ఒక అద్భుతమైన టిప్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా నేను చేశాను. 100% నాకు రిజల్ట్ కనిపించింది. మీరు తప్పకుండా బ్లైండ్గా దీన్ని చక్కగా ఫాలో అయిపోవచ్చు. అదేంటి అంటే మనకి దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న లెటర్స్ కనిపించకపోయినా, లేదా పిల్లలకి ఆల్రెడీ స్పెట్స్ ఉన్నా, లేదా వాళ్ళు చదువుతున్నప్పుడు లెటర్స్ సరిగ్గా కనిపించకపోయినా, ఎవరికైనా సరేనండి ఈ చిన్న టిప్ని మీరు ఫాలో అయ్యి చూడండి. మీకు 100% రిజల్ట్ తెలుస్తుంది. అదేంటి అంటే మనం మార్నింగ్ లెగంగానే బ్రష్ చేయకుండా, వాటర్ కూడా తాగకుండా నోట్లో ఉన్న ఉమ్ముని తీసి పిల్లలకు కానీ లేదా ఈ ఐ ప్రాబ్లమ్స్ మీకున్నా సరే పిల్లలకున్నా సరే ఆ ఉమ్ముని కాటుకులాగా పెట్టండి 2 కళ్ళకి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్గా 40 డేస్ తర్వాత రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. కానీ ఇది నేను ఫస్ట్ విన్నప్పుడు అలా చేయాలన్నా అంటే వినటానికి కూడా నాకు కొద్దిగా చిరాగ్గానే అనిపించిందండి. కానీ నేను యూట్యూబ్ షార్ట్స్లో చూశాను ఇది. కింద కామెంట్స్ చూసి అందరూ అంటే ఎంతమంది కామెంట్స్ ఇచ్చారో అందులో ఒక 60% మాత్రం ఈ విషయం నిజమే, నేను చేశాను నిజంగా రిజల్ట్ అనేది కనిపించిందని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారండి. ఆ కామెంట్స్ చూసి నేను కూడా ఫాలో అయ్యాను. నేను పర్సనల్గా మీ అందరికీ చెప్తున్నాను, ఒక్కసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి. 100% మీకు రిజల్ట్ తెలుస్తుంది. నేను చెప్పిన ఈ టిప్ని అమ్మమ్మ వాళ్ళని కానీ లేదా మామ వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళకి కంపల్సరిగా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎందుకంటే మావయ్య గారు వాళ్ళ అమ్మగారిని అడిగారండి. అవును, ఈ విషయం నిజమే అని ఆవిడ చెప్పారు. ఫేస్ గ్లోకి అలానే పింపుల్స్ కానీ చిన్న చిన్న మచ్చలు కానీ మొహం మీద రాకుండా ట్యాన్ రిమూవ్ అవ్వటానికి ఓ మంచి టిప్ ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక మీతో ఈ విషయాలు షేర్ చేసుకుంటూ కాఫీ తాగిన తర్వాత ఒక స్టవ్ మీద వెన్నపూస, ఇంకొక దాని మీద రైస్ కూడా పెట్టేసి సిమ్లో పెట్టేసేసి నెక్స్ట్ పని అనేది చూసుకుంటాను. అంటే ఇది పని అయిపోతుంది. అటు ఈరోజు బెడ్ మీద బెడ్షీట్స్ని మారుద్దాం అనుకున్నాను. అసలు మార్నింగ్ బద్ధకం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఈ బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్ వేద్దాం అనుకొని కూడా ఈ పనిని మార్నింగ్ అక్కడే వదిలేశాను. కానీ పనులు ఎక్కడవక్కడ వదిలేసినా సరే అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పటి నుంచో మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మీరు ఒకవేళ కనుక లాస్ట్ వీడియో మిస్ అయినట్టయితే కనుక, అంటే ఫ్రైడే మీరు వీడియో చూస్తున్నప్పుడు ట్యూస్డే వీడియో మిస్ అయినా లేదా ట్యూస్డే వీడియో చూస్తున్నప్పుడు ఫ్రైడే వీడియో మిస్ అయినా సరే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తానండి. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక ఈ బెడ్షీట్ వేసేసిన తర్వాత మార్నింగ్ నేను బట్టలు ఆరేసానండి. అవి కూడా తీయలేదు. ఇంక ఇలా ఉంచేస్తే కనుక బట్టలు కూడా చల్లబడిపోతాయి. బయట చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఆ బట్టలు తీసేసి వాటిని కూడా ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే కనుక రేపు మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసేస్తాను. కిచెన్లోకి వచ్చేసి ఈ చిన్న పని చూసుకొని ఇక బట్టల దగ్గరికి వెళ్ళి వాటిని తీసి ఫోల్డ్ చేసేస్తాను. ఇందాక నెయ్యి పెట్టా కదా, అదైతే కనుక మరుగుతుంది. పక్కన రైస్ పెట్టాను, ఇది కూడా అయిపోవచ్చింది. పనులు అనేవి బర్డెన్గా లేకుండా ఫాస్ట్గా అయిపోవాలి అంటే కనుక మనం ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక పక్క పనులు కూడా అయిపోతూ ఉండాలండి. అదే ఇది అంటే కిచెన్లో అటు వంట అవుతూ ఉంది, అలానే ఇటువైపు కూడా ఈ చిన్న చిన్న పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. రేపు ఫ్రైడే వీడియో పెడదామన్నా సరే నేను వీడియో ఏవి షూట్ చేయలేదండి. 2 రోజుల నుంచి నాకు ఇంట్లో పనులు హడావుడితోనే సరిపోయింది. ఈ పనులు కూడా ఇంత ఫాస్ట్గా చేసుకుంటూ రేపు వీడియో పెట్టాలి కాబట్టి ఈ పనులన్నీ షూట్ చేసుకుంటూ ఈ పనులను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బట్టలు తీసేసాను కదా, వీటిని పక్కన పెట్టేసేసి అంటే తర్వాత ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఒకసారి రైస్ అయిపోయే ఉండొచ్చు, ఆ స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి కూడా అయ్యిందా లేదా ఒకసారి చూస్తాను. నెయ్యి అయితే కనుక ఇంకా అవటానికి 15 to 20 minutes టైం పడుతుందండి. ఈలోపు నేను కొబ్బరి పచ్చడి కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి పచ్చడికి కావాల్సిన మిరపకాయలు ముందుగానే ఫ్రై చేసేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత
కొబ్బరి పచ్చడి చాలామంది పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా, అమ్మ కూడా పచ్చిమిరపకాయలతోనే చేస్తారు. కానీ అత్తయ్య గారు ఎండుమిరపకాయలతో చేస్తారండి. నాకు పచ్చిమిరపకాయలతో కంటే కూడా ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ ఇష్టం. అందుకని నేను మిరపకాయలు ముందుగానే ఫ్రై చేసేసి ఆ మిరపకాయల్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, అలానే సాల్ట్ ఇంతవరకు వేసేసి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా కొబ్బరి వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఈ కొబ్బరిని బాగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పొడి పొడిగానే ఉంచుతానండి. ఈలోపు నెయ్యి కూడా కాగిపోయింది కదా, నెయ్యిలో కొద్దిగా కరివేపాకు వేస్తే కనుక మంచి సువాసన వస్తుంది. ఇక ఈ నెయ్యి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి పచ్చడికి తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఇది ఒక్కసారి కలిపేసేసి ఇక పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత మార్నింగ్ ఇంటి ముందుకి క్యాలీఫ్లవర్స్ వస్తే చాలా బాగుందని చెప్పేసి ఒకటి తీసుకున్నానండి. దీన్ని సగం రేపు మార్నింగ్ కర్రీకి, అలానే ఇంకొక సగం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇది అంటే నా పనులు అయిపోయి కొద్దిగా టైం ఉంటే కనుక రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లో కర్రీకి సగం పువ్వుని కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. అందుకనే ఇది ఇక్కడ ఉంచేసేసి ఇక రేపు మార్నింగ్ టిఫిన్కి కూడా పప్పు పోయలేదండి, మార్నింగ్ పోద్దామని చెప్పేసి అలా వదిలేసాను ఆ పనిని. ఇప్పుడు పప్పు నానబెట్టేసేసి ఇందాక బట్టలు తీసాం కదా, ఆ బట్టల మొత్తాన్ని ఇక ఫోల్డ్ చేసేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నుంచి మాత్రం, ఈరోజు కాదులేండి కానీ రేపు నుంచి మాత్రం నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పక్కన అలానే పెట్టేసేసి ఈ పని పిల్లలకు అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళ కబోర్డ్స్లో, అంటే నేను ఫోల్డ్ చేసిన బట్టలు వాళ్ళ కబోర్డ్స్లో వాళ్ళే సర్దుకున్నట్టుగా రేపటి నుంచి వాళ్ళకి ఈ ఒక్క పని మాత్రం నేర్పిద్దాం అనుకుంటున్నాను. కానీ ఈరోజు మాత్రం బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి ఈరోజు నేనే పెట్టేస్తున్నాను. దాదాపుగా ఇప్పుడు అవ్వవలసిన పనుల వరకు మాత్రం పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఈలోపు అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళు 9:30 కల్లా వెళ్ళిపోయారండి, బస్ టైం అయిపోతుందని. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పు కడిగేసేసి గ్రైండర్లో వేసాను అంటే కనుక ఈ రోజు వరకు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. పిల్లలు కూడా భోంచేసేసి పడుకున్నారండి. వాళ్ళు కూడా అంటే వాళ్ళ తాతగారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భోంచేసేసి వాళ్ళు కూడా పడుకున్నారు. పొట్టుపిండి పప్పుని కొద్దిగా కడగాలంటే కష్టంగా ఉంటుందండి. కడుగుతుంటే మాత్రం అంటే మామూలు గుళ్ళు మనం ఒక 5-6 సార్లు కడగాలి కదా, అలానే పొట్టుపిండి పప్పును కూడా ఒక 5-6 సార్లు కడిగితే కనుక నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇడ్లీలు కానీ దోశలు కానీ పప్పు ఒదుగవ్వాలన్నా సరే ఈ పొట్టు మినపప్పే చాలా బాగుంటుంది. నేను అదివరకైతే కనుక మినపగుళ్ళే తెప్పించేదాన్ని. ఒక 2-3 నెలల నుంచి మాత్రం ఈ పొట్టు మినపప్పే తెప్పిస్తున్నాను. మినపగుళ్ళు అయితే కనుక 2 గంటల్లో నానిపోతాయి. అలానే పొట్టు మినపప్పు కూడా తొందరగా నానాలి అంటే కనుక పొట్టు మినపప్పును నానబెట్టేటప్పుడు దాంట్లో చిన్న ఇనుప ముక్క ఏదైనా సరే వేసాము అంటే కనుక మినపప్పు అనేది తొందరగా నానిపోతుంది. గ్రైండర్లో పప్పు వేసా కదండి, అది మెదుగుతూ ఉంది. ఈ లోపల ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక ఇప్పటివరకు తీసుకున్న వీడియోస్ మొత్తాన్ని నేను ఎడిటింగ్ చేసుకుంటూ అంటే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. రోజు అయితే కనుక ఈ టైం కల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అంటే 10 to 10:30 మధ్యలో పడుకోవటం అలవాటండి నాకు, అంటే ఆ టైంలో. కానీ ఈరోజు మార్నింగ్ బద్ధకంగా అనిపించి పనులన్నీ వదిలేసేసి అంటే పనులన్నీ పెండింగ్ పెట్టుకొని ఉండటం వల్ల ఇంత టైం అయింది. కానీ మనకి ఎప్పుడైనా సరే బద్ధకం అనిపించినప్పుడే పనులు వదిలేకుండా అక్కడి నుంచే పనులు అనేవి స్టార్ట్ చేయాలి. ఇంకా భోజనం అయితే అవ్వలేదు కానండి, ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత భోజనం చేద్దాము అనుకున్నాను. రేపు వీడియో అప్లోడ్ చేయాలి కదా, అందుకనే ఎంత టైం అయినా సరే ఈ వీడియోని కంప్లీట్ చేసిన తర్వాతే భోజనం చేద్దాం అనుకొని చెప్పేసి ఇక ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఓ లైక్ ఓ కామెంట్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ అంటే ట్యూస్డే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.